హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో టమోటా రసం చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కో రకం చేస్తారు కదా. నేనైతే నా స్టైల్లో ఈరోజు ఏ విధంగా చేస్తున్నానో నేనైతే చూపిస్తున్నాను. చూడండి, టమోటాలన్నీ నీట్గా కట్ చేసుకున్నాను, కడిగి. అదేవిధంగా అందులోకి ఉప్పు, కారం, పసుపు, దాంతోపాటు కాస్త చింతపండు, బెల్లం అయితే వేస్తున్నానండి. ఇప్పుడు హైబ్రిడ్ టమోటాలు అంత పుల్లగా ఉండవు కదా అని చెప్పేసి కాస్త చింతపండు వేస్తున్నాను. అదేవిధంగా పులుపు బ్యాలెన్స్ కోసం కంపల్సరీ బెల్లం అయితే వేస్తామండి. అది అమ్మ వాళ్ళ నుంచి నాకు అలవాటు అయిపోయింది అనమాట. రసం కానీ సాంబార్ కానీ దేంట్లోకైనా కానీ కాస్త బెల్లం వేస్తారనమాట అమ్మ. కాబట్టి అలానే నాకు కూడా అలవాటు అయిపోయింది. కాబట్టి అవన్నీ వేసి ఉప్పు కారాలన్నీ వేసిన తర్వాత కాస్త వాటర్ వేసి టమోటాలు మెత్తగా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం మెత్తగా అయ్యేంత వరకు కూడా ఒక 3 విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి అనమాట. కాబట్టి అంతవరకు 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత టమోటాలు అయితే మెత్తగా అయిపోయినాయి కదా. కాబట్టి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వంపేసి మనం పప్పు కదా ఏ విధంగా అయితే మేము రేముతామో అదే విధంగా నేను కూడా పప్పు గిత్తె తీసుకొని దాంతో నీట్గా, అంటే టమోటాలన్నీ మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా నేనైతే ఇట్లా రేమేస్తానండి పప్పు గిత్తెతో తీసుకొని. కాబట్టి అలా మనమంతా కూడా నీట్గా ప్యూరీ అంతా రెడీ అయిన తర్వాత మనకి ఎంత అయితే వాటర్ పడతాయో ఆ టమోటా ప్యూరీలోకి అంత వాటర్ అయితే వేసుకుంటామండి. చూడండి, టమోటాలు ఈ విధంగా మెత్తగా మనం పప్పు గిత్తె తీసుకొని రేముకున్న తర్వాత, ఎందుకంటే పీసులు ఉంటే ఆ పిల్లలు పడేస్తారు కదా పక్కకి. కాబట్టి ఆ తొక్కలన్నీ పడేయకోకుండా మెత్తగా స్మాష్ అయ్యేలాగా టమోటాలంతా కూడా రేమేసినాను అనమాట. కాబట్టి ఆ ఎక్స్ట్రా వంపేసాం కదా నీళ్లు, ఆ నీళ్లతో పాటు ఆ టమోటా ప్యూరీకి ఎంతైతే వాటర్ అవసరమవుతుందో అంత వాటర్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నానండి. అదేవిధంగా నేను టమోటా రసం చేస్తే కంపల్సరీగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుతానండి. అదేవిధంగా మిరియాలు కూడా కంపల్సరీ ఒక 4-5 కంపల్సరీ కచ్చాపచ్చాగా దంచి వేస్తానన్నమాట. అదేవిధంగా రసం పొడి, పచ్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మనం మీడియం ఫ్లేమ్లో టమాటా రసం అంతా ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను. చూడండి, ఫైనల్గా అయితే టమాటా రసం ఉడికిపోయింది. ఉప్పు కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత నేను పోపు పెట్టుకున్నాను. పోపు కోసం ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అయితే తిరువాతలోకి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా తిరువాత అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత మనము టమోటా రసంలోకి పెట్టేసి మనం వేడిగా టమోటా రసం సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే చేస్తాను, చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా అదే అంటారు, చాలా బాగుందమ్మా అని. మొన్న మా బావ కూతురు కూడా అదే విధంగా అనిందనమాట, చాలా బాగా చేసావు, ఏ విధంగా చేసావు అని. కాబట్టి నేను చేసే మెథడ్ ఏదో కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నేనైతే ఎప్పుడు ఈ విధంగా చేస్తాను. మాకైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీరు ఏ విధంగా షేర్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.